సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. తమ నాయకుడుకు తమ సంస్కారం నేర్పారని మండిపడ్డారు. కామన్ సెన్స్ లేకుండా సీఎం మాట్లాడుతున్నారన్నారు. కేటీఆర్ హరీష్ రావును ఎదుర్కోవడానికి సీఎం సోపాలు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, రవి, మొత్తంగా రాష్ట్రంలో మాత్రం రాజకీయాలు హీటెక్కాయి. ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలైతే పేలుతూ ఉన్నాయి. నిన్న కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ ఫైర్ అవుతోంది. ముఖ్యంగా చూసినట్టయితే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో అటు కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు ముగ్గురుపై కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన ముఖ్యంగా కేటీఆర్ టార్గెట్గా విమర్శలు కూడా చేశారు. ముఖ్యంగా చూసినట్టయితే కేటీఆర్ను కూడా కేటీఆర్పై కూడా వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే కేసీఆర్ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మేము పగ తీర్చుకోవాలనుకోవడం లేదు, ఖచ్చితంగా మేము పగ తీర్చుకుంటే కేసీఆర్ జైల్లో ఉంటాడు, కానీ ప్రస్తుతం ఫామ్ హౌస్లో కేసీఆర్ బందీగానే ఉన్నారు, ఆయన చుట్టూ ఉంది కూడా నా పోలీసులే అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఖచ్చితంగా అసెంబ్లీకి చర్చకు రావాలి, అసెంబ్లీలో చర్చిద్దాం రమ్మని చెప్పి సవాల్ కూడా విసిరినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే నిన్న కేటీఆర్ను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారు. దీనిపైన ఈరోజు తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యేలంతా కూడా ఫైర్ అవుతున్నారు. ప్రధానంగా అసలు ఒక ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి ఒక నీచమైన భాషను వాడుతున్నారు. ముఖ్యంగా ఇలాంటి భాష అసలు తగునా అంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు మరో 2-3 రోజుల ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ రెండు పార్టీల మధ్య మాత్రం మాటల తూటాలు అయితే పేలుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ముఖ్యమంత్రి భాషను సరి చేసుకోవాలి. ముఖ్యమంత్రి అసలు కేసీఆర్ చావు కోరుకుంటారా, అసలు ఎవరైనా తెలంగాణ సమాజంలో ఇలా మాట్లాడతారా అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నేతలంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అసెంబ్లీలో అటు కృష్ణార్జున్ లాంటి కేటీఆర్, హరీష్ రావులను ఎదుర్కొనే దమ్ము ముఖ్యమంత్రి లేదు. అందుకే 4 రోజుల పాటు సమావేశాలు నిర్వహించి వాయిదా వేసుకొని పారిపోతాడు. అలాంటిది కేసీఆర్ వస్తే ఎలా ఎదుర్కొంటారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ తరఫున చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమే అంటూ కూడా వాళ్ళంతా కూడా కామెంట్ చేసిన పరిస్థితుల్లో మొత్తంగా రాష్ట్రంలో మాత్రం రాజకీయం హాట్గా హీటెక్కింది రెండు పార్టీల మధ్య. ఎందుకంటే ఈ భాష ముఖ్యంగా ముఖ్యమంత్రి నిన్న చేసినటువంటి భాషపైనే ప్రధానంగా వీళ్ళంతా కూడా మండిపడుతున్నారు. ఎందుకంటే గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడేటువంటి భాషపై కూడా విరుచుకుపడినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ నేతలకు కనిపించింది. ఇటీవల ఏదైతే కేసీఆర్ తెలంగాణ భవన్కి వచ్చారు, భవన్కి వచ్చిన తర్వాత ఆయన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీల విషయంలో ఎక్కడ కూడా హామీలు అమలు చేయలేదు, ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తోలు తీస్తామంటూ కూడా ఏదైతే కేసీఆర్ మాట్లాడారు. ప్రధానంగా ఇక ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టలేదు, ఇంతకుముందు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అంటూ కూడా ఆయన మాట్లాడుకొచ్చిన క్రమంలోనే ఎవరు తోలు తీస్తారంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న కొడంగల్లో మాట్లాడారు. ముఖ్యంగా ఖచ్చితంగా మటన్ కోర్టు మస్తాన్ను పంపిస్తాను, ఖచ్చితంగా ఎవరు తోలు తీస్తారు అంటూ కూడా ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా ఇప్పుడు వివాదాస్పదంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైనే బీఆర్ఎస్ నేతలంతా కూడా ఫైర్ అవుతున్నారు. ఈ కొద్దిసేపటి క్రితమే హరీష్ రావు కూడా మెదక్ జిల్లాలో కూడా మాట్లాడుతూ కూడా అసలు రేవంత్ రెడ్డి భాషను కూడా తప్పుపట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఇంకా 2-3 రోజుల్లో కూడా ఇది ఇంకా మరింత ముదిరి పాకన పడే అవకాశం కనిపిస్తూ ఉంది. మాటకు మాట జవాబు చెప్పేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు కాంగ్రెస్ నేతలు అటు బీఆర్ఎస్ నేతల మధ్య ఒక వార్ అయితే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ చందు.